इति नाम्ने नमस्ते सार निर्विशेष शून्यवादी पाश्चात्य देश हे कृष्ण कर्ण सिंधु दीन बंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरंगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी जय जय प्रणमामि हरि हरि नमो विष्णु श्रीमती भक्ति सिद्धांत सरस्वती नीति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचार निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणी सिंधुभ्य एव च पतितनां पावनेभ्यो वैष्णवेभ्यो श्री चैतन्य प्रभु नित्यानंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत गौर भक्त वृंद ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेव थैंक यू माताजी हरे कृष्ण दंडवत प्रणाम థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ హరే కృష్ణ నిన్న మనం ఏం చెప్పుకున్నామో కొంచెం ఎవరైనా చెప్తారా మాతాజీ నిన్న ఫస్ట్ చెప్పింది అయితే త్యాగం అంటే ఏంది సన్యాసం అంటే ఏందని అడిగారు. త్యాగం అంటే కోరికలు లేకుండా కోరికలను త్యజించిన వాళ్ళను సన్యాసులు అంటారు. ఫలములు ఏం ఆశించకుండా కర్మల ఫలాలు ఆశించకుండా ఉండేదాన్ని త్యాగం అంటారు. అది చెప్పారు. ఇంకేం చెప్పారంటే కర్మ యొక్క అంశాలు మాతాజీ కర్మ యొక్క అంశాలు సన్నివేశము ప్రయత్నం అదృష్టం. ఫస్ట్ 6 అధ్యాయాలు కర్మల గురించి చెప్పారని అది కూడా చెప్పారు. ఇంకేం చెప్పారు? మూడు గుణాల్లోనూ కొన్ని చెప్పుకున్నాం కదా. అవును మాతాజీ. సత్వగుణంలో ఉండడం చాలా మంచిది. తమో గుణంలో ఉండేవాళ్ళు రజోగుణంలో ఉండేవాళ్ళు ఎట్లుంటారు అని దాంట్ల గురించి కూడా చెప్పారు. ఎప్పుడు సత్వగుణం గురించి వాటిల్లో ఆ మూడు వాటిల్లో జ్ఞానము కర్మ కర్త కర్మ జ్ఞానం బుద్ధి ఇంకా నిశ్చయము వాళ్ళ యొక్క సుఖం ఎలా ఆలోచిస్తారు ఎలా సుఖాన్ని పొందుతారు. ఈ 3 గుణాల్లో ఈ 5 విషయాలు చెప్తాను. ఒకటి కర్త కర్మ ఫస్ట్ జ్ఞానం జ్ఞానము కర్త కర్మ బుద్ధి నిశ్చయము తర్వాత సుఖం ఈ విషయాలు చెప్పుకోండి. 3 గుణాల్లోనూ ఎవరెవరు ఎట్లా ఉంటారు వాళ్ళ ఇవి ఎలా ఉంటాయి చెప్పండి మాతాజీ. చెప్పండి. ఆల్మోస్ట్ ఆల్ యశోద మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇంకేమైనా యాడ్ చేస్తారా? గుర్తొస్తలేదు మాతాజీ. ఓకే సరే. సో మాతాజీ రోజు బుక్ పెట్టుకున్నా రాసుకుంటా మాతాజీ ఈ రోజు నేను. మీరు బుక్ లో రాసుకోకుండానే చెప్తున్నారు. అవును రాసుకోలే మాతాజీ అందుకే ఇప్పుడు అనుకుంటున్నా కొన్ని చెప్తాను గుర్తు పెట్టుకుంటాను. వీటన్నిటిలోనూ ఈ మూడిట్లోనూ అంటే ఈ 3 గుణాల్లోనూ ఎవరెవరు ఏమేమి ఉంటారు ఎలా ఉంటాయి అన్ని తెలుసుకున్నాం. అయితే మనందరం ఏం చేయాలి అనుకున్నామో సత్వగుణాన్ని మాత్రమే తీసుకోవాలి అనుకున్నాం. సో అవే మనకి ఉపయోగపడతాయి మన లక్ష్యాన్ని చేరడానికి ఉపయోగపడతాయి. అయితే ఇప్పుడు 41వ శ్లోకం నుంచి చెప్పుకోండి. 41వ శ్లోకం నుంచి చెప్పండి మాతాజీ పాయింట్లు యాడ్ చేసుకుంటాను ప్లీజ్. 41వ శ్లోకం రికార్డ్ పెట్టండి మాతాజీ నేను తర్వాత రాసుకుంటా నిదానంగా. సరే 41వ శ్లోకం నుంచి 44
ఫస్ట్ అంటే వాటిలో ఏంటంటే 48 వరకు యాక్చువల్ గా చెప్తారు. మనకి వర్ణ ఆశ్రమాలు ఉన్నాయి. ఎన్ని వర్ణాలు ఎన్ని ఆశ్రమాలు ఉన్నాయి? 4 మాతాజీ 4 వర్ణాలు ఉన్నాయి, 4 ఆశ్రమాలు ఉన్నాయి కదా. ఆశ్రమాలు. సో ఆ ఆ వర్ణాల్లోనూ వాటిల్లోనూ ఉన్న వాళ్ళ లక్షణాలు ఎట్లా ఉంటాయి అనేది ఫస్ట్ 41 నుంచి 44 వరకు చెప్తారు. అయితే 4 వర్ణాలు ఏంటి చెప్పండి? ఆ అంటే బ్రాహ్మణ, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. సూపర్. ఆ సో ఇది ఇంకా ఇవి ఆ, ఉన్నాయి. ఫస్ట్ ఇవి వర్ణాలు. వర్ణాలు. ఈ 4 వర్ణాల్లో ఉన్న వాళ్ళ లక్షణాలు ఎలా ఉన్నాయి చెప్తున్నారు. అయితే ఏంటంటే వాళ్ళు ఎలా ఉంటారు, ఏం చేస్తారు అనే దానికి మనం ఉత్త సమ్మరీ లాగా చెప్పేసుకోవాలి. బ్రాహ్మణులు ఏంటి? మేధస్సు అంట. మేధస్సు బుద్ధి. వాళ్ళు శాంతంగా ఉంటారు, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటారు, తపస్సు చేస్తూ ఉంటారు, శుచిగా ఉంటారు, అంటే క్లెన్లీనెస్ అనేది పాటిస్తూ ఉంటారు. వాళ్ళకి సహనం అనేది ఉంటుంది, నిజాయితీగా ఉంటారు, జ్ఞానం ఉంటుంది. ఇవన్నీ వాళ్ళకు ఉండే సహజ గుణాలు. ఓకే, ఫస్ట్ కేటగిరీ వాళ్ళు. తర్వాత క్షత్రియుల లక్షణాలు ఎలా ఉంటాయంటే వాళ్ళు శౌర్యంగా ఉంటారు, శక్తి ఉంటుంది, దృఢ నిశ్చయం ఉంటుంది, తర్వాత యుద్ధంలో పోరాడే ధైర్యం ఉంటుంది, వాళ్ళకి ఔదార్యం ఉంటుంది, నాయకత్వ లక్షణాలు. అందుకని రాజులు లీడర్స్ కదా, వాళ్ళకి నాయకత్వ లక్షణాలు. సో ఇవి క్షత్రియులకు ఉండే సహజంగా ఉండే గుణాలు. తర్వాత 3వ కేటగిరీ వైశ్యులు, శూద్రులు. రెండింటి కలిపి చెప్తున్నారు 44వ శ్లోకంలో. వాళ్ళు ఏంటిట? వైశ్యులు ఏం చేస్తారు? వ్యవసాయం చేస్తారు, గోరక్షణ చేస్తారు, అంటే వాణిజ్యం, బిజినెస్ కూడా చేస్తూ ఉంటారు అన్నమాట. ఇది వైశ్యులకి సంబంధించిన సహజ గుణం. అయితే శూద్రులకి సంబంధించిన విషయం ఏంటంటే వీళ్ళు ఈ 4th కేటగిరీ వాళ్ళు ఏం చేస్తారంటే మిగతా ముగ్గురికి ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారన్నమాట. సరేనా? ఇప్పుడు పరిశ్రమలు ఉన్నాయనుకోండి, సహాయం చేస్తుంటారు. ఫ్యాక్టరీస్ ఉన్నాయనుకోండి, వాటిల్లో పనిచేస్తూ ఉంటారు కదా, అలాగే మిగతా వాటందరికి, ఇంకేమన్నా బార్బర్స్ కానీ ఇట్లా ఉండే వాళ్ళందరూ కూడా అలాగా చేస్తూ ఉంటారు. అలాగే ఈ బ్రాహ్మణ కుటుంబం వీళ్ళకి చెందిన వాళ్ళు ఏం చేస్తారంటే మిగతా ముగ్గురికి హెల్ప్ చేస్తారు. అలాగే క్షత్రియులు అంటే ఈ మిగతా ముగ్గురికి, బ్రాహ్మణుల్ని, శూద్రుల్ని, వైశ్యులు, వీళ్ళ ముగ్గురిని వాళ్ళకి సేవ చేయడం అంటే వాళ్ళని కాపాడుతూ ఉంటారు. వాళ్ళకి ఎలాంటి కష్టము ఇవి రాకుండా వాళ్ళని కాపాడుతూ రక్షిస్తూ ఉంటారు అన్నమాట. అయితే ఈ బ్రాహ్మణులు అనే వాళ్ళు సత్వగుణంలో ఉంటారు. ఓకే, క్షత్రియులు ఏంటంటే రజోగుణంలో ఉంటారు, తర్వాత ఒక్కొక్కప్పుడు సత్వగుణంలో కూడా ఉంటూ ఉంటారు. క్షత్రియులు మెయిన్ గా రజోగుణంలో ఉంటారు, ఒక్కొక్కప్పుడు సత్వగుణంలో కూడా ఉంటారు. ఓకే, వైశ్యులు వచ్చి రజోగుణంలో ఉంటారు, తమో గుణంలో కూడా ఉంటారు. వైశ్యులు వచ్చి రజోగుణంలో, తమో గుణంలో ఉంటారు. ఇంకా శూద్రులు ఏంటంటే వాళ్ళు మెయిన్ గా తమో గుణంలో ఉంటారు, ఒకవేళ ఒక్కొక్కప్పుడు రజోగుణాన్ని కూడా ఉంటుంది. సో ఇలాగా ఈ వర్ణాలని బట్టి వీళ్ళు ఇలాగ విభజించారు. ఒక దీనిలో ఆ నలుగురు ఈ గుణాలకి సంబంధించి ఇట్లా ఉంటారని చెప్తారు. ఇంకొకటి ఏంటంటే ఇంకో పాయింట్ నేను ఇక్కడ యాడ్ చేస్తాను. మనము భగవంతుడి యొక్క విరాట్ రూపం అంటాము, చదువుకున్నాం కదా భాగవతంలో ఫస్ట్ క్యాంటోలో. విరాట్ రూపం తెలుసుకున్నాం, అది అవతారాలు అవి చెప్తునేటప్పుడు తెలుసుకున్నాం. సో ఆయన విరాట్ రూపాన్ని కూడా ఏంటంటే భగవంతుడి యొక్క ఈ పార్ట్స్, ఆయన పాటలు ఏవైతే ఉన్నాయో, బ్రాహ్మణులు ఏమంటావు? మేఘస్. తర్వాత వైశ్యులు భుజాలు. తర్వాత క్షత్రియులు సెకండ్ భుజాలు. వైశ్యులు థర్డ్, వైశ్యులు ఆయన యొక్క తొడలు, మోకాల కింద ఉండేది వాళ్ళ పాదాలు శూద్రులు. సో ఇలాగా భగవంతుని యొక్క పార్ట్స్ కూడా అని మనము చెప్పుకుంటూ ఉంటాం. అలాగే మనం ఏంటంటే మన విద్యుక్త ధర్మ ఏంటంటే ఏ కర్మలో ఉండాలి, ఏది ప్రాముఖ్యత అని తెలుసుకోవాలన్నమాట. మనందరికీ ఒక్కటే చెయ్యాలన్నమాట. ఏంటి చెయ్యాలి అంటేను భగవంతుని యొక్క సేవ చేయాలి. కాబట్టి మనం ఏ కర్మ చేయనియండి, భగవంతుని యొక్క ఆరాధన చేయడం కానీ భగవంతునికి చేసే కర్మలు మాత్రమే చేస్తూ ఉండాలి. అలా చేయడం మూలంగా మనం పూర్ణత్వాన్ని పొందుతామని చెప్తారు. కాబట్టి ఏంటంటే ఒక మనిషి యొక్క విద్యుక్త ధర్మము ఏంటి అంటేను మనం చేసే కర్మలు భగవంతుడికి అర్పించాలి.
మనం చేసే కర్మల మూలంగా భగవంతుడు ప్రీతి చెందాలి అని అర్థమైందా? సరే. అయితే ఈ క్షత్రియులు మిగతా వాళ్ళందరి యొక్క విద్యుక్త ధర్మాలు కాబట్టి వండి రజోగుణంలో తమో గుణంలో ఉంటాయి కదా. అయితే బ్రాహ్మణులు సత్వగుణంలో ఉన్నారు కదా, వాళ్ళే నిర్వహించవచ్చా అని చెప్పేసి ఇక్కడ అర్జునుడు అవుతాడు అనమాట. అప్పుడు దానికి కృష్ణ సమాధానం చెప్తున్నారు 47th దానిలో. పరధర్మాన్ని గ్రహించి అంటే బ్రాహ్మణులైనా క్షత్రియులైనా వైశ్యులైనా శూద్రులైనా ఎవరైనా సరే వాళ్ళ స్వధర్మము అంటే ఇప్పుడు నా డ్యూటీ ఏంటి అనేది చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. గుణాలని బట్టి వాళ్ళ దాన్ని బట్టి ఒక ఏ ఆశ్రమము అనేది వర్ణము అనేది మనం చేస్తున్నాం తప్పించి వాళ్ళ కర్మల ఫలితంగా కాదనమాట. ఈ కర్మలు మనం చేయడం మూలంగా ఏంటంటే పాప ఫలితాలు ఏవేవైతే ఉంటాయో అవన్నీ నాశనం అయిపోతాయి అంటారు. ఎలా అంటే ఈ శ్లోకం బాగుంటుంది. 48 47 శ్లోకం కూడా ఇంపార్టెంట్ శ్లోకమే. ఎందుకంటే మాకు భక్తి శాస్త్రాలు చెప్తున్నప్పుడు చెప్తారు ఇది మంచి శ్లోకము, ఇది చదువుకోవాలి అని. అయితే 47 శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషయం. అంటే ఎవరి దగ్గర బుక్ ఉందా? 47 చదవండి. ట్రాన్స్లేషన్ చదవండి 47 ఎవరైనా. ఒక్క నిమిషం చదవనా మాతాజీ? చదవండి. పరధర్మను స్వీకరించి దానిని సమగ్రంగా చేయుట కంటను అసమగ్రంగా నిర్వహించిన స్వధర్మంలో నెలకొంటయే ఉత్తమము. మానవుని స్వభావ గుణములను అనుసరించి నిర్దేశించబడిన కర్మలు ఎన్నడను పాప ప్రభావితములు కాలేవు. భాష్యం. ఒక నిమిషం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనము ఏం చేయాలట, పరధర్మాన్ని గ్రహించి దాన్ని సరిగ్గా చెయ్యకపోవటం కంటే మనం ఏం చేయాలంటే మనం మామూలుగా మనం చేసే కర్మలు ఏవేవైతే ఉన్నాయో అవి వాటిల్లో ఉండడమే బెస్ట్ అని చెప్తున్నారు. అంటే ఏంటి, మన స్వభావాన్ని గ్రహించి కాకుండా మనం ఎప్పుడు అలా చేస్తూ ఉంటే గనక ఆ కర్మలు పాపాలు కావు అని చెప్తున్నారు. అయితే వృత్తిని బట్టి మనకి స్వధర్మము అని చెప్తున్నారు కదా, వాటి గురించి మీకు తెలుసుకోవాలని ఉందా లేకపోతే వెళ్ళిపోదామా ముందు? చెప్పండి మాతాజీ. సరే, ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ చదవండి మాతాజీ. భాష్యం. భగవద్గీతలో మానవుల స్వధర్మము వృత్తి ధర్మము నిర్దేశించబడను. పూర్వ శ్లోకములలో ఇదివరకే తెలుపబడినట్లు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రుల ధర్మములు వారి వారి ప్రత్యేక గుణములను అనుసరించి నిర్దేశించబడినవి. ఒకరు పరధర్మమును అనుసరించకూడదు. శూద్ర కర్మలలో ఆసక్తుడైన వ్యక్తి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినను తనను తాను బ్రాహ్మణునిగా కృత్రిమాభిమానమును వహింపరాదు. ఈ విధముగా ప్రతి ఒక్కరు కూడా తమ స్వభావ గుణములను అనుసరించే కర్మ చేయవలెను. దేవాది దేవుడైన శ్రీకృష్ణుని సేవగా కర్మ చేయబడినచో కర్మ హేయమైనది కాదు. బ్రాహ్మణుని స్వధర్మము నిజముగా సాత్వికమైనది. కానీ ఒక వ్యక్తి తన స్వభావరీత్యా సత్వగుణంలో లేనిచో అతడు బ్రాహ్మణుని స్వధర్మమును అనుకరించరాదు. క్షత్రియునికి లేక పరిపాలకునికి హేయ కార్యములను అనేకము చేయవలసి వచ్చును. అతడు శత్రువులను వధించుటకు కాఠిన్యమును వహింపవలసి వచ్చును. కొన్నిసార్లు రాజకీయ తంత్రముల కొరకు సత్యమును పలకకపోవచ్చును. అట్టి హింస కుటిలత్వము అనేవి రాజకీయ వ్యవహారములలో కనిపించును. కానీ క్షత్రియుడు తన విద్యుక్త ధర్మములను విడిచి బ్రాహ్మణ ధర్మమును నిర్వహించుటకు యత్నించరాదు. థ్యాంక్ యూ మాతాజీ. బాగుంది కదా, ప్రభుపాద ఎంత బాగా చెప్పారో అర్థమైందా మీకందరికి ఎందులో చెప్పింది? వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయినారు కదా, హనుమత్ జయంతి కదా, టెంపుల్ కి వెళ్ళిపోయి ఉంటారు అందరు కదా. సరే, అయితే ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడు ఒక బ్రాహ్మణుడిగా ఉన్నాడు అనుకోండి, అతనికి శూద్రుడు చేసే కర్మలంటే ఇష్టం అనుకోండి, అయితే అలాగ చేస్తారట. అయితే బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినా కూడా శూద్రుడి పనులు చేస్తూ ఉంటారట. అయితే అలాగా, కానీ నేను బ్రాహ్మణ్ణి అని చెప్పి అభిమానం ఉండకూడదుట. అలాగే ఒకప్పుడు రాజుకి ఉండవలసిన లక్షణాలు ఏంటంటే ఆయన జనాలని ఏంటంటే వాళ్ళ శత్రువుల్ని సంహరిస్తూ ఉంటాడు. ఒకప్పుడు రాజకీయాలు అంటే పాలిటిక్స్ ఉంటాయి కదా, వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికో
దేశ ప్రజల్ని రక్షించడానికో వాటి కోసం ఏం చేస్తారంటే ఒక్కొక్కప్పుడు అబద్ధం కూడా చెప్పాల్సి వస్తుంది. సో అబద్ధం చెప్పాల్సి వస్తుంది, శత్రువుల్ని నిర్దాక్షిణ్యంగా చంపేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు అలాగా చేయకూడదు కదా, నేను ఇట్లా ఉన్నాను కదా అని కాదుట, వాళ్ళ ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని చేస్తూ ఉండాలి అని. పైగా ఇంకా ఏంటంటే అలాంటి హింస కానీ కుటిలత్వం అనేవి రాజకీయాల్లో నిజంగా వ్యవహారాల్లో కనిపిస్తూనే ఉంటాయి. అదే ఇక్కడ ప్రభుపాద చెప్తారనమాట. కానీ క్షత్రియుడు తన విద్యుక్త ధర్మాన్ని వదిలిపెట్టేసి బ్రాహ్మణుడిగా చేయడానికి ప్రయత్నించకూడదు. అంటే ఏ ఆశ్రమంలో ఉన్నారో వాళ్ళ లక్షణాలను బట్టి వాళ్ళు చేస్తూనే ఉండాలి. ఇప్పుడు నేను ఇట్లా ఉన్నాను కదా, కానీ నేను చేయవలసిన పని చేయకుండా శూద్రులు చేసిన పనో క్షత్రియులు చేస్తున్న పను నేను చేయడానికి వెళ్ళకూడదు అనమాట. అది ఇక్కడ చెప్తున్నారు. అందుకని ఒక క్షత్రియుడి యొక్క డ్యూటీ ఏంటి, వాళ్ళు ఎలా చేస్తారు అని చెప్తున్నారు అన్నమాట. అవి తన ధర్మాన్ని నిర్వహిస్తూ, ఇవే ధర్మం గురించి మనకి 18.66 లో కూడా మళ్ళీ వస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటున్నారంటే శ్రీల ప్రభుపద, మనము మన ధర్మాన్ని నిర్వహిస్తూ భగవంతుడికి ప్రీతి కోసం మనం చేసే కర్మలను చెయ్యాలి అని. సెకండ్ పారాగ్రాఫ్ లో అదే చెప్తున్నారు కదా. అర్జునుడు క్షత్రియుడు అయితే ఏంటి, అతడు శత్రుపక్షం కోసం పోరాడుతూ ఉన్నారు. అసలు మనకు అదే లేదు. కానీ ఏం చేశాడు అర్జునుడు, ఏం చేశాడు, అక్కడ ఉన్న వాళ్ళందరూ నా తాతలు ముత్తాతలు పినతండ్రులు నా స్నేహితులు బంధువులు అని చెప్పి యుద్ధం చేయనన్నాడు. కానీ క్షత్రియుడి యొక్క లక్షణం ఏముండాలంటే యుద్ధం చేయడం ఉండాలి, దేశ ప్రజలని రక్షించాలి అని. కానీ ఇక్కడ అర్జునుడు నేను అలా చేయను అన్నాడు కదా. అందుకని ఇక్కడ దేవాది దేవుడు ఏం చెప్పాడు, నా కోసం నువ్వు చెయ్యి, నువ్వు క్షత్రియుడివి కదా, నువ్వు చేసే యుద్ధము అవన్నీ నా కోసం చెయ్యి అని చెప్పేసి చెప్తున్నాను. అందుకని అప్పుడు అలా చేసినప్పుడు నీకు భయం ఉండదు అని. ఏ కర్మ చెయ్యి నా ప్రీతి కోసం చెయ్యి అని చెప్తున్నారు అనమాట. అలా చెప్పి కృష్ణుడు ఏం చెప్తున్నాడు, అర్జునుడిని యుద్ధం చేయమని చెప్పాడు. అలా అని ఇప్పుడు మనము వేరే దానిలో ఉన్నాం అనుకోండి, నేను క్షత్రియుడిని కాబట్టి నేను చంపుతాను, నా క్షత్రియ లక్షణాలు ఉన్నాయి అని చెప్పి మనం అలా చేయకూడదు. మనం ఎవరము ఎలా ఉన్నామో అది ఆలోచించాం, రాజులు కానీ అలాంటి వాళ్ళు. అలాగే ఇప్పుడు మనకి ప్రభుపాద ఒక అనాలజీ చెప్తారు, గుర్తుందా మీకు ఎవరికన్నా? డాక్టర్ చేతిలో కత్తి, డాక్టర్ చేతిలో గుర్తుందా కత్తి మీకు? ఉన్నా కూడా ఆయన మంచిగా చేయడానికి కోసమే ఉపయోగించాలి. కానీ కత్తి ఉపయోగిస్తాడు. ఉంది కదా అని ఎవరిని చంపకూడదు. ఆ దొంగ చేతిలో ఉన్న కత్తికిను ఒక డాక్టర్ చేతిలో ఉన్న కత్తికి డిఫరెన్స్. ఆ డాక్టర్ ఏం చేస్తున్నాడు, ఆ మనిషిని బతికించడానికి సర్జరీ చేయడానికి ఆ కత్తి ఉపయోగిస్తున్నాడు. కానీ దొంగ చేతిలో కానీ లేకపోతే ఈ ఏమంటారు వీళ్ళు రోడ్డు ఇదిలో ఉంటారు కదా, మనల్ని దోచుకోవడానికి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళ చేతుల్లో దోపిడి దొంగ బందిపోట్లు వాళ్ళ మాతాజీ, చేతుల్లో ఉన్న బందిపోట్లు. కరెక్ట్ బందిపోటు వాళ్ళ చేతిలో ఉన్న కత్తులు ఏంటంటే యాక్సెప్ట్ చేయడం వాళ్ళకి లేదనమాట. వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తారు కంపల్సరీగా ఎట్టి పరిస్థితి. అలాగే ఒక సోల్జర్ చేతిలో ఉన్న గన్నుకిను నార్మల్ గా ఉన్న వాళ్ళకి డిఫరెన్స్ తేడా ఉంది. అదే మళ్ళీ సోల్జరు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు పక్కింటి వాడు గొడవ చేస్తున్నాడు, అరుస్తున్నాడు, వీడి మీద కొట్లాడికి వచ్చాడని చెప్పి వాడిని కాల్చేయడానికి లేదు. సరేనా? అక్కడ యుద్ధం చేయడానికి మాత్రం ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగించడానికి ఆ ఏవైతే ఉన్నాయో ఆయుధాలు అవి ఉపయోగించాలన్నమాట. సో ఇక్కడ కూడా అంతే అన్నమాట. అర్జునుడిని ఏం చెప్తున్నారు, నీ ధర్మం ఏంటి, క్షత్రియ ధర్మము, నువ్వు పోరాడము ప్రజల్ని రక్షించడము అది నీ లక్షణం, స్వధర్మం. కాబట్టి దాన్ని వదిలిపెట్టకుండా నువ్వు నా కోసం పోరాడు, నా కోసం నువ్వు యుద్ధం చెయ్యి అని చెప్తున్నారు అనమాట. అలాగే ఇక్కడ కింద కూడా చాలా బాగా రాశారు ప్రభుపాద. మీరు పర్పట్లు బాగా చదువుకొని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. వ్యాపారంలో కూడా ఒకప్పుడు ఏం చేస్తారు వ్యాపారస్తులు అంటే వైశ్యుల గురించి చెప్పి, వైశ్యులు ఇది ఏం చేస్తారు, వాళ్ళు మెయిన్ వ్యాపారం చేస్తారు. వాళ్ళు కూడా ఏంటిట ఒకప్పుడు వ్యాపారం కోసం అని చెప్పి వాళ్ళు అబద్ధాలు కూడా చెప్పవలసి వస్తుందిట. అలా అని చెప్పేసి అతడు వ్యాపారంలో అబద్ధాలు చెప్పకుండా ఉంటాడు, లాభాల కోసం కూడా చేయకుండా ఉండడు అనమాట. కానీ అతడు పలికే వాస్తవానికి అది ఆ సత్యము కానే కాదు. అయినా సరే లాభాలు చేయకుండా అసలు బిజినెస్ ఎవరు చేయరు కదా, అది చెప్తున్నా అనమాట. కాబట్టి చిన్న స్వల్పమైన అబద్ధాలు కానీ భావించాలట అవి, కానీ మరి పెద్ద పెద్దవి అయితే కాదు అని చెప్పి తప్పనిసరి అబద్ధం చెప్పవలసి వస్తే అది వాళ్ళ వృత్తి ధర్మంగానే వ్యవహరించాలి అని చెప్తున్నాడు. అలా అని చెప్తూ లాస్ట్ లో చెప్తున్నా చూడండి, బ్రాహ్మణ వృత్తి వల్లే వర్తకుడు భావించరారు. ఇప్పుడు ఆ వర్తకుడు ఏం చేస్తున్నాడు, వైశ్యుడు బిజినెస్ చేస్తున్నాడు.
అయితే ఇప్పుడు బ్రాహ్మణులు సత్యాన్నే పలుకుతారు అని అంటారు కదా. అయితే నేను సత్యాన్నే పలకాలి కాబట్టి నా బిజినెస్ లో నేను ఇట్లాగే ఉంటాను అంటే మొదలు పెట్టిన రెండో రోజు మూసేసుకోవాల్సి వస్తుంది. సో అతను చెప్పే ఆ స్వల్పమైన అబద్ధాలను మనం కన్సిడర్ చేయొచ్చు అని చెప్తున్నారు అనమాట. అలా వ్యాపారస్తుడు ఎవరైతే ఉంటారో అతడు బ్రాహ్మణుడిలాగా చేయడానికి చేయకూడదు అని. సో ఇవన్నీ చెబుతూ కృష్ణుడు ఏం చెప్తున్నారు, భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, కృష్ణుడు స్వధర్మ కర్మతో సేవింపగలిగినచో అతడు క్షత్రియుడైనా వైశ్యుడైనా శూద్రుడైనా ఎవరైనా ఇబ్బంది లేదు. అంటే భగవంతుణ్ణి మన స్వధర్మం ఏదైతే ఉందో దాంతో చేస్తూ మనం భగవంతుడికి సేవ చేస్తూ కృష్ణుడిని కూడా సేవ చేస్తూ ఉన్నాం అనుకోండి, అది ఇది లేదు అని చెప్తున్నారు. తర్వాత ఇంకొకటి చెప్తున్నారు చూడండి, లాస్ట్ పారాగ్రాఫ్ లో బ్రాహ్మణులు కూడా వివిధ రకాలైన యజ్ఞాలు ఆచరించాల్సి వస్తుంది అని చెప్పి. చదవండి మాతాజీ, ఎవరైనా చూసారా? చదవండి మాతాజీ. చదవండి. బ్రాహ్మణులు కూడా వివిధ రకములైన యజ్ఞములను ఆచరించినప్పుడు కొన్నిసార్లు జంతు బలిని అట్టి యజ్ఞములలో అర్పింపవలసి వచ్చును. అట్లే క్షత్రియుడు కూడా తన స్వధర్మ నిర్వహణలో శత్రువును వధింపవలసి వచ్చినను వారికి ఎట్టి పాపము అంటదు. ప్రతి ఒక్కరిను యజ్ఞం కొరకు లేక దేవాది దేవుడైన విష్ణు ప్రీతి కొరకు కర్మ యజ్ఞము చేయవలను. స్వార్థంతో చేయబడినది ఏదైనాను బంధకారమగును. 3వ అధ్యాయంలో ఇట్టి విషయములు స్పష్టంగా మరియు సవివరంగా వివరింపబడినవి. భగవద్గీత 3.9 ప్రతి ఒక్కరిను తమ ప్రత్యేక గుణం అనుసరించి వర్తించవలనని దేవాది దేవుని దివ్య సేవ కొరకై నిర్ధారించుకోవాలని తెలుపడే దీని సారాంశము. థ్యాంక్ యూ మాతాజీ, వెరీ మచ్. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, బ్రాహ్మణులు యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉంటారు కదా, అక్కడ జంతు బలి చేస్తూ ఉంటారు. సో ఆ జంతు బలి అవి చేసేది కూడా మనకి శ్రీమద్ భాగవతంలో చెప్తారు. ఏం చెప్తారంటే ఆ బలి అవి ఇచ్చేది కూడా ఏంటంటే ఆ జీవుల్ని ముక్తి కలిగించడానికి. ఇంకా అప్పట్లో ఆ బ్రాహ్మణులు చదివే మంత్రాలు ఎంత గొప్పగా ఉంటాయంటే ఆ బలిచ్చిన జంతువుని మళ్ళీ తిరిగి పునర్జీవితం చేసిస్తారట వాళ్ళు. అందుకని వాళ్ళు అలా చేస్తూ ఉంటారు అని చెప్పి, అలాంటివి ఇప్పుడు వాళ్ళు చేశారు కదా అని ఆ పనిని వైశ్యులు చేయరాదని. అలాగే ఒకళ్ళు ఇంకొకటి ఏం చెప్తున్నారు, అలాగే క్షత్రియులు ఏం చేయాలి, వాళ్ళ శత్రువుల్ని చంపాల్సి వచ్చినప్పుడు చంపవలసే వస్తుందని. అలా చేస్తున్నప్పుడు ఎలాంటి పాపము కలగదు అని చెప్తున్నారు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ధర్మాన్ని పాటిస్తూ ఉన్నప్పుడు అక్కడ వచ్చే కొన్ని ఏవైతే ఉంటాయో అవి కృష్ణుని యొక్క దీనిలో సేవలో ఆయన ప్రీత్యర్థము చేస్తూ ఉంటే గనక మనకి ఎలాంటి ఇది ఉండదు. కానీ మన స్వార్థం కోసం ఎవరినైనా చంపుతాం అనుకోండి, ఇప్పుడు ఊరికనే ఎవరైనా వచ్చి ఏదో మాట్లాడారు, వాళ్ళంటే మనకి నచ్చలేదు, వాళ్ళని కత్తితో పొడిచి చంపేశారు అనుకోండి, అయితే అది మనకి పనిష్మెంట్ అవుతుంది. సో అట్లా కాదు, మన స్వార్థంతో కానీ లేకపోతే ఇంకా ఏదైనా కోరికలతోటి వాటితోటి మనం ఏమన్నా చేస్తూ ఉంటాం చూసారా, అవన్నీ బంధ కారణాలు అవుతాయి. అంటే మనం బద్ధ జీవులం కదా, అవన్నీ బంధానికి కారణాలు అవుతాయి. మళ్ళీ మనం జన్మ తీసుకోవాల్సి ఉంటుందని. కాబట్టి ఏది చేసినా కృష్ణుని యొక్క ప్రీత్యర్థం చెయ్యాలి అని చెప్తున్నారు. అందుకనే అర్జునుడికి చెప్పారు, అర్జున నువ్వు కృష్ణుని యొక్క ప్రీత్యర్థం చెయ్యి అని చెప్తున్నారు. సరే, మనం చేసే ఏ ప్రయత్నం అయినా సరేట ఎలా ఉంటుందటంటే అగ్ని పొగతోటి ఆవరింపబడినప్పుడు మనం చేసే ప్రతి ప్రయత్నం కూడా ఏదో ఒక దోషంతో ఆవరింపబడి ఉంటుంది. తెలుసు కదా, ఒక నిప్పు ఉందనుకోండి, నిప్పు మీద ఇది తెల్లగా ఒకటి లేయర్ లాగా వస్తుంది కదా, అలాగా మన చేసే ప్రతి పనిలోనూ ఏదో ఒక దోషంతో ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఆ దోషంతో కూడి ఉన్న సహజ కర్మని మనం త్యజించకుండా మనం చెయ్యాలి అని చెప్తున్నారు. కాబట్టి ఇది అర్జునుడికి చెప్తున్నారు అన్నమాట. అర్థమైందా? ఈ ఎగ్జాంపుల్ అనాలజీ భగవంతుడు చెప్తున్నారు, మనకి ప్రభుపాద కూడా చెప్తున్నారు. కాబట్టి ఏంటంటే ఈ జంతువధతోటి కూడిన యజ్ఞాలు ఏవైతే చేస్తున్నారో ఆ యజ్ఞం ఎవరికి అర్పిస్తున్నారు, కృష్ణుడు భగవంతుడికి అర్పిస్తారు. యజ్ఞ భోక్త ఆయన కాబట్టి ఆయనకి అర్పిస్తున్నారు. కాబట్టి ఈ యజ్ఞంతో చేస్తున్న ఈ కర్మకి ఈ జంతు వధ అనేది ఏదైతే ఉందో అది ఒక దోషం అన్నమాట. ఇది భగవంతుడికి అర్పిస్తూ చేస్తున్న యజ్ఞాల్లో ఇలాంటి దోషము ఉండదు అని ఈ ఎనాలజీతో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అగ్ని పొగతోటి దానితోటి కలిపి ఉన్నప్పుడు ఉంటుంది, అలాగ చేసేది అపవిత్రం కాదు అని చెప్పి. తర్వాత నెక్స్ట్ శ్లోకంలో ఇప్పుడు మనం 49 శ్లోకానికి వెళ్దాము. కాబట్టి ఏంటిట,
ఆత్మ నిగ్రహం కలవారు. ఇప్పుడు 49 నుంచి 55 వరకు ఒక ఇది చెప్తున్నారు, దుఃఖ జ్ఞానం అంటే అది బ్రహ్మభూత స్థితి అంటే ఏంటి అని చెప్తున్నారు. ఈ ఈ పార్ట్ అంటే మనం భగవద్గీతలో ఒక్కొక్క చాప్టర్ లో ఒక్కొక్క పార్ట్ తీసుకుంటూ ఉంటాం కదా, ఇది ఇంకొక పార్ట్ అన్నమాట. ఈ పార్ట్ లో ఏంటంటే బ్రహ్మభూత స్థితికి ఎలా చేరుతారు, అదే పరమ గుహ్యమైన జ్ఞానం అని చెప్తూ, మీకు మళ్ళీ డౌట్ రావచ్చు, అంతకుముందు 9th చాప్టర్ లో కూడా గుహ్య జ్ఞానం అని చదువుకున్నాం, ఇది కూడా గుహ్య జ్ఞానం అంటున్నా అంటే అదే ఆ బ్రహ్మభూత స్థితికి ఎట్లా చేరుతారు అనేది గురించి చెప్పడం అన్నమాట. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒకటి, భగవంతుడు ఇందులో జ్ఞాన యోగం ద్వారా కర్మ ఫలాల నుంచి విముక్తి పొంది ఎలా బ్రహ్మభూత స్థితికి చేరుతాము, అలా చేరిన తర్వాత భక్తి యోగాన్ని అనుసరిస్తూ మనము చేస్తూ ఉంటాం కదా, అప్పుడు ఏంటంటే మనకి స్వయంగా భగవంతుడితోటి సంబంధం వస్తుందని, ఆ సంబంధం ద్వారా మనం భక్తి అనేది చేసి మనము మన జ్ఞానం కానీ ఏదైనా సరే పైన హై లెవెల్ కి చేరుతుంది, అంటే పరాకాష్ఠ చెందుతుంది అని చెప్తున్నారు. సో ఏంటంటే ఫస్ట్ సన్యాసం యొక్క పూర్వత్వ దశ, సన్యాసం ఎలా ఉంటుందని, అయితే జ్ఞానం ద్వారా మనం కర్మలన్నింటినీ వదిలిపెట్టేయాలి. జ్ఞానం ద్వారా మనం చేసుకున్న కర్మ ఫలితాలని వదిలిపెట్టేస్తే బ్రహ్మభూత స్థితికి చేరుతాము. బ్రహ్మభూత స్థితికి చేరినప్పుడు మనం శుద్ధ భక్తితోటి చేస్తూ సేవ చేస్తూ ఉన్నప్పుడు శుద్ధ భక్తులం అవుతాం. ఇది ప్రాసెస్, అర్థమైందా? మనం కర్మ ఫలాల్ని బ్రహ్మభూత స్థితి అంటే కర్మ పూర్తిగా ఫలాలు కర్మ ఫలాలను త్యజించడమా మాతాజీ? కర్మ ఫలాల్ని త్యజించినప్పుడు బ్రహ్మభూత స్థితికి చేరుతాం. ఓకే. సరేనా? ఎప్పుడైతే బ్రహ్మభూత స్థితిలో ఉంటూ మనం కృష్ణునికి మాత్రమే భక్తి సేవ చేస్తూ ఉంటామో అప్పుడు శుద్ధ భక్తి స్టేజ్ కి వస్తాం. అది శుద్ధ భక్తులు అన్నమాట. ఓకే, ఓకేనా? అంటే మాతాజీ మనం బ్రహ్మభూత స్థితిలోకి చేరి మనం కృష్ణునికి ఎప్పుడైతే మనం సేవ చేస్తామో అప్పుడు మనం శుద్ధ భక్తి, శుద్ధ భక్తులం. ఓకేనా? ఏంటంటే ఎప్పుడైతే బ్రహ్మభూత స్థితి అంటే బ్రహ్మభూత స్థితి అంటే ఏంటి చెప్తాను నేను. ఓకే, ఆ బ్రహ్మభూత స్థితి అంటే ఏంటి, ఆ విధానం ఎలా పొందుతాము అనేది మనం నెక్స్ట్ 51 నుంచి 53 శ్లోకాల్లో చెప్, సరేనా? ఇందులో బ్రహ్మభూత స్థితిని ఎలా పొందాలి అంటే 51 శ్లోకం, మీ దగ్గర భగవద్గీత ఉంటే చూడండి, 51 నుంచి 53 మొత్తం ఒకటే దానిలో ఉంది. ఓకే, ఎవరైనా చదవండి అవి. 51 నుంచి 53 ఉంది మాతాజీ. 53 అదే హరే కృష్ణ మాతాజీ. చదువుతారా? చదువుతారా? చదవండి. హరే కృష్ణ మాతాజీ. బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యా ట్రాన్స్లేషన్ చదవండి మాతాజీ. ట్రాన్స్లేషన్ మాతాజీ. ఇచ్చే పవిత్రుడై. మాతాజీ 3 ఉన్నాయి మాతాజీ, అలా 51, అవును 52. 3 కలిపి, అందుకనే 51 53 అన్న 3 కలిపి. అదే మాతాజీ, నా దగ్గర స్టార్టింగ్ బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ఉన్నది మాతాజీ. శ్లోకం కింద ట్రాన్స్లేషన్ చదవండి. ఓకే ఓకే మాతాజీ. బుద్ధి చే పవిత్రుడై రాగద్వేషముల నుండి విడివడి ఉన్నందున ఇంద్రియార్థములను త్యజించి దృఢ నిశ్చయంతో మనసును నిగ్రహించి ఏకాంత ప్రదేశమున వసించువాడు, మితాహారము కలిగిన వాడు, మనోవాక్కాయములను నియంత్రించువాడు, నిత్యము సమాధ స్థితిలో ఉండువాడు, అనాసక్తుడు, మిథ్యాహంకారము, మిథ్యా గర్వము, దురభిమానము, కామము, క్రోధముల నుండి విషయ వస్తు స్వీకారము నుండి విడివడిన వాడు, మమత్వ దూరుడు, శాంతిమయుడైన వ్యక్తి నిశ్చయముగా ఆత్మానుభూతి స్థితికి ఉద్ధరించబడగలడు. హరే కృష్ణ మాతాజీ. కరెక్టేనా? కరెక్ట్, అదే చదవమని. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ బ్రహ్మ భూత స్థితికి చెందే వాళ్ళ యొక్క ఇవి ఎలా ఉంటాయంటే వాళ్ళ బుద్ధి పవిత్రమై ఉంటుందట. వాళ్ళు రాగ ద్వేషాలు అంటే అటాచ్మెంట్, ఇష్టము, వాళ్ళంటే ఇవి అన్నటువంటివన్నీ ఉండవు వాళ్ళు. సరే, ఇంద్రియాలని ఛేదించేస్తారంటే ఈ ఇంద్రియాలు వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని ఉంటారు. ఎవరి మీద ఉంటుంది? భగవంతుడి మీద. వాటిని దృఢ నిశ్చయంతో మనస్సుని అన్ని నిగ్రహించుకొని ఉంటారన్నమాట. వాళ్ళు ఎట్లా ఉంటారట? ఏకాంత ప్రదేశంలో ఉంటారట, మితాహారం కలిగిన వాడే ఉంటారట, మనోవాక్కాయాలను అంటే మనస్సుని వాక్కుని అన్నిటినీ
నియంత్రించుకున్న వాళ్ళై ఉంటారన్నమాట వాళ్ళ మనసుని. సో గొప్ప గొప్ప విశ్వామిత్రుడు లాంటి వాళ్ళే వాళ్ళ మనస్సుని నిగ్రహించుకోలేకపోయారు. సో కానీ భక్తిలో ఉంటూ ఇలా చేసే వాళ్ళట మనస్సు నిగ్రహించుకొని ఉంటారు. వాళ్ళు ఎప్పుడు సమాధి స్థితిలో ఉంటారు. సమాధి స్థితి అంటే ఏంటి, మనం ముందు చాప్టర్స్ లో చదువుకున్నాం కదా. వేటి మీద ఆసక్తి ఉండదన్నమాట. అహంకారం అనేది ఉండదు, గర్వం ఉండదు, కామ క్రోధాల నుంచి విడిపడి వాళ్ళు ఉంటారన్నమాట. అయితే అలాంటి మానవుడు నిశ్చయంగా ఆ ఆత్మానుభూతి స్థితికి ఉద్ధరింపబడతారు. అంటే దాన్ని బ్రహ్మభూత స్థితికి చేరగలుగుతారు. అయితే అసలు బ్రహ్మభూత స్థితి అంటే ఏంటి అనే విషయాన్ని మనకి శ్రీల ప్రభుపాద ఈ పారాగ్రాఫ్ లో చెప్పారు. పర్పట్ లో మెల్లిగా జాగ్రత్తగా ఒక్కొక్క పాయింట్, అంటే సెంటెన్స్ అయిపోయిన తర్వాత ఆపుతూ ఎవరైనా చదవండి చక్కగా. మాతాజీ ఒక్కసారి. బుద్ధిచే పవిత్రుడైనప్పుడు మనుజుడు సత్వగుణం నందు స్థితుడగును. ఆ విధముగా అతడు మనసును నియమింపగలిగి సదా సమాధ స్థితుడు కాగలడు. ఇంద్రియార్థముల ఎడ ఆసక్తుడు కానటువంటి అతడు తన కర్మలం ఎందు రాగద్వేషములకు దూరుడగును. అటువంటి అనాసక్త మనుషుడు సహజంగా ఏకాంత ప్రదేశము వాసము చేకూరును. ఎప్పుడైతే మనకి బుద్ధి అనేది పవిత్రం అయిపోతుంది చూసారా, మనము తమోగుణము, రజోగుణము, సత్వగుణం అంటారు. తమోగుణం నుంచి రజోగుణానికి రావాలి, రజోగుణం నుంచి సత్వగుణానికి రావాలి. సత్వగుణానికి వచ్చినప్పుడు దానికి ఏంటికంటే మన బుద్ధి పవిత్రంగా ఉంటుందిట. వేరే విషయాల మీద ఎవరినన్నా అంటే వీళ్ళ సత్వగుణంలో రజోగుణంలో ఉన్న వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో చూసుకున్నాం కదా, ఆ లక్షణాలకి ఇదిగా ఉంటుంది అనమాట. వాళ్ళ మనస్సు ఎప్పుడు నిగ్రహించుకొని ఉంటారట. అలాగే ఏంటంటే సమాధి స్థితిలో ఉంటూ ఉంటారట. ఇంకా ఇంద్రియ తృప్తి కోసం వాళ్ళు ఎలాంటి పనులు చేయరు. అలాంటి వాటి మీద ఆసక్తి అనేది ఉండదు. అలా ఉండకుండా ఉంటూ రాగద్వేషాలు, ఇప్పుడు నాకు ఇదంటే ఇష్టము, అదంటే ఇష్టము, ఒకవేళ అది చేజారిపోయింది అనుకోండి, బాధపడము, ఏడవడము లాంటివన్నీ ఉండవన్నమాట. వాటి మీద అటాచ్మెంట్ అనేవి ఉండవు, రాగద్వేషాలు ఉండవు వాళ్ళకి. అలాంటి వాటన్నిటి మీద అనాసక్తం అంటే అలా ఏ ఇష్టము అలాంటివి ఏమీ లేకుండా ఏకాంత ప్రదేశంలో ఉండాలని కోరుకుంటూ ఉంటారట. అలా ఉంటూ ఇంకా ఏం చేస్తారట, చదవండి మాతాజీ. చదవనా మాతాజీ? చదవండి సుదేష్. అతడు మితముగా భుజిస్తూ దేహము, మనసు, వాక్కు, కర్మలను నియంత్రించును. అతడు తన దేహముని ఆత్మగా భావింపనందున దేహాత్మ బుద్ధి అహంకారం లేకుండా ఉండును. అట్లే ఉండండి ఒక్క నిమిషం. అయితే ఇక్కడ ఏంటంటే మనం ఏమనుకుంటాము, ఇది నా దేహము అనుకుంటాం, కానీ మనము దేహం కాదనమాట, ఆత్మ. అయితే ఆ బుద్ధి కలిగి ఉంటారు, అది దేహాత్మ బుద్ధి అంటారనమాట. దాన్ని అంటే నేను ఈ శరీరాన్ని కాదు ఆత్మని అని ఎవరైతే అనుకుంటారో అది దేహాత్మ బుద్ధి అంటారు. వీళ్ళు ఏం చేస్తారట, ఆహార పదార్థాల మీద, వాటి మీద, వీటి మీద, ఇవి తినాలి అవి తినాలని వ్యామోహం ఉండదన్నమాట. వాళ్ళు ప్రాణాన్ని నిలుపుకోవడానికి కావాల్సిన మాత్రమే తింటూ ఉంటారు దేహాన్ని. అంతేగాని దేహాన్ని చూసుకోవాలి ఇవన్నీ ఉండవన్నమాట. వాళ్ళ మనస్సు కానీ, మాట కానీ, కర్మలు కానీ నియంత్రించుకొని ఉంటారు. ఎలా పడితే అలా మాట్లాడడము, ఎలా పడితే అలా తినడము. మీకు భగవద్గీతలో ఒక శ్లోకం గుర్తుందా? అది కాదు మాతాజీ, అది కాదు. మనం నియమిత ఆహారాన్ని తినాలి. పంప మాతాజీ గుర్తుందేమో, నియమిత ఆహారాన్ని తినాలి అని చెప్తాను చూసారా? అవును మాతాజీ. సరే, నేను గుర్తు తెచ్చుకొని చెప్తాను, మళ్ళీ లాస్ట్ లో చెప్తాను. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే తినడము, చేయడము చేస్తూ ఉంటారు అనమాట. సో అహంకారం అనేది వాళ్ళకి ఉండదు. అలా ఉంటూ వాళ్ళు ఏం చేస్తారంటే, చదవండి మాతాజీ. అట్లే అతడు అనేక భౌతిక వస్తువుల ద్వారా పౌష్టికాహారములను స్వీకరించి తన శరీరమును బలిష్టం చేసుకోవాలని కోరికను కూడా కలిగి ఉండడు. దేహాత్మ బుద్ధి నుండి విడిపడినందున అతని గర్వము ఉండదు. భగవంతుని కృపచే అతడు తనకు లభించిన దానితో సంతృప్తుడగును. అట్టి వ్యక్తి ఇంద్రియ భోగ విషయములు లభించినప్పుడు క్రోధము గాని, ఇంద్రియ తృప్తి గాని, ఇంద్రియ భోగ విషయములు గాని లభించినప్పుడు విషయముల కొరకై తీవ్రంగా యత్నించడు గాని
చేయడు. ఈ విధంగా అతడు అహంకారం నుండి పూర్తిగా విడిపడినప్పుడు సమస్త భౌతిక విషయముల పట్ల అతడు అనాసక్తుడగును. అదే బ్రహ్మానుభూతి లేక బ్రహ్మభూత స్థితి అనబడును. ఆ విధంగా మానవుడు భౌతిక జీవన భావన నుండి విముక్తుడైన ప్రశాంతుడై కలతలు లేనట్టి వాడు కానీ ఈ విషయం నుండి భగవద్గీత 2.7 ఇట్లు వర్ణించబడెను. ఉండండి మాతాజీ. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ చెప్పారు కదా బ్రహ్మభూత స్థితి అంటే ఏంటి, బ్రహ్మానుభూతి స్థితి అంటే ఏంటి. ఎప్పుడైతే మనిషి అనేవాడు ఇట్లా ఉంటాడో అప్పుడు ఆ స్థితిని ఏమంటారు, బ్రహ్మభూత స్థితి అంటారు. ఇప్పుడు అర్థమైందా బ్రహ్మభూత స్థితి అంటే ఏంటని? అరే అర్థమైంది మాతాజీ. ఓకే, అతను సత్వగుణంలో ఉంటూ వేరే వాటి మీద కోరికలు లేకుండా మితంగా ఆహారం తింటూ సమాధి స్థితిలో ఉంటూ దేహాత్మ బుద్ధి కలిగి, అంటే ఈ శరీరం నేను కాదు ఆత్మ అనే ఇంటిలో దేహాత్మ బుద్ధి కలిగి అహంకారం లేకుండా ఎలా అయితే అంటే భగవంతుడి మీదే ఉంటూ ధ్యానము ఇంద్రియ తృప్తి లేకుండా ఉంటారు వాళ్ళు. అంటే ఈ సెన్స్ గ్రాటిఫికేషన్ కోసం కాకుండా ఉంటారో అలాంటి వాళ్ళని, ఆ స్థితిలో ఉన్న వాళ్ళని బ్రహ్మభూత స్థితి అని అంటారు. ఓకే, తర్వాత ఇక్కడ ఒక అనాలజీ చెప్తున్నారనమాట. ఆ అనాలజీ ఏంటంటే నదులన్నీ ఏంటంటే నిశ్చలంగా ఉండే సముద్రంలోకి వెళ్ళిపోతాయి. అలాగే వీళ్ళ కోరికలన్నీ కూడా ఏంటంటే ఎప్పుడూ అలాగా ప్రవహిస్తూ ఉన్నా కూడా కలత పొందకుండా ఉంటాయట. సరేనా? కాబట్టి ఆ కోరికలను తృప్తిపరచటకొని వాళ్ళు చేసుకుని యత్నించే ఏదైతే ఉంటుందో అలాగా శాంతి పొందలేరు అనమాట. ఎప్పుడైనా సరే మన కోరికలు నెరవేరలేదు అనుకోండి, అప్పుడు మనం తృప్తి చెందాలి. అలా తృప్తి చెందినప్పుడు ఏంటంటే శాంతి పొందలేమని. వీళ్ళందరూ ఎలా ఉంటారంటే నదులు సర్వదా నీటిని పూరించుకొని ఉన్నను నిశ్చలంగా ఉండవు సముద్రం వల్లే అవిచ్ఛిన్నమైన కోరికల యందు ప్రవహించుచున్న ఆ ప్రవాహం వల్లే కలతనందని మానవుడు శాంతిని పొందగలడు అని. అంటే నదులు నీళ్లు ఉంటాయి, అవన్నీ వెళ్ళి సముద్రంలో కలుస్తూ ఉంటాయి. సముద్రం ఎప్పుడు చాలా గర్వించదుట. ఏమని, వీళ్ళు అన్ని వచ్చి నాలోనే కలుస్తున్నారు అని చెప్పి గర్వం పొందదుట. దానిలో అన్ని నీళ్లున్నా సరే ఇన్ని నదులన్నీ వచ్చి నాలో కలుస్తున్నాయని గర్వం పొందదుట. అలాగే మనిషి అనేవాడు కూడా ఏంటంటే కోరికలు లేకుండా ఉంటూ వాళ్ళు చాలా ఆనందంగాను శాంతిగాను ఉంటారు. అది బ్రహ్మభూత స్థితి అని చెప్తున్నారు. ఓకేనా? ఓకే మాతాజీ. తర్వాత బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోచతి న కాంక్షతి సమా సర్వేషు భూతేషు మద్భక్తం లభతే పరాం. బ్రహ్మభూత ప్రసన్నాత్మ అని ఈ విధంగా చెప్తారు. అంటే ఆ స్థితిలో ఉన్న వాళ్ళు ఏంటిట, వెంటనే పరమాత్మ అనుభూతిని పొందుతారట. పరమాత్మ అనుభూతి పొందుతారట. అలాంటి వాళ్ళు ఎప్పుడు దేనికోసం శోకించరు, దేనికోసం వాంఛించరు, అంటే దేన్ని కోరుకోరు అనమాట. అలాంటి వాళ్ళు ఎలా ఉంటారు, ప్రతి జీవుడి ఎదల సమభావంతో ఉంటారనమాట. అలా ఉన్నప్పుడు ఏం చేస్తారట, అతడు నా శుద్ధ భక్తియుత సేవ చేయడానికి పొందుతారు అని. అలా ఉన్న వాళ్ళు ఏంటంటే భగవంతుని యొక్క సేవ చేస్తూ ఉంటారట శుద్ధ భక్తుడుగా. సో ఈ రకంగా చేస్తారు అని చెప్తున్నారు, అలా బ్రహ్మభూతి స్థితికి వచ్చినప్పుడు అని. ఇందులో చాలా మంచి మంచి పాయింట్స్ ఉన్నాయి. ఈ శ్లోకం చదువుదామా? ఒక నిమిషం ఉండండి, అసలు మనకి ఏమి చదువు. 54 మాతాజీ. 54 అమ్మా. అవును, 54 ఉంది. ఉండండి, షేర్ చేస్తాం. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నా శోచతి నా కాంక్షతి. చదవాలనుకుంటే శ్లోకం కూడా చదవండి అందరూ, ఎవరెవరు చదవదలుచుకున్నారు. హరే కృష్ణ మాతాజీ, నేను చదువుతాను. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నా శోచతి నా కాంక్షతి నమ సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. హరే కృష్ణ. చదవండి, ఇంకెవరన్నా చదవాలనుకుంటారు. హరే కృష్ణ మాతాజీ. చదవండి. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నా శోచతి నా కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. హరే కృష్ణ మాతాజీ. ఇంకెవరన్నా చదువుతారా? చదవనా మాతాజీ? చదవండి. హరే కృష్ణ మాతాజీ. బ్రహ్మభూతః ప్రసన్నాత్మ న శోచతి న కాంక్షతి నమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. హరే కృష్ణ మాతాజీ. మద్భక్తిం లభతే పరాం. హరే కృష్ణ మాతాజీ.
చదవండి మరి. బ్రహ్మభూతః ప్రసన్నాత్మా न शोचति न काङ्क्षति समः सर्वेषु भूतेषु यदृक्तिं लभते पराम्. యద్భక్తిం అంటే భగవంతుని యొక్క భక్తి. నెక్స్ట్ హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరైనా చదువుతారా? హరే సరే. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. పంప మాతాజీ చదువుతారా? చదవండి. బ్రహ్మభూత ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమా సర్వేషు భూతేషు మద్భక్తం లభతే పరం. పరం. ఇంకెవరు? హరే కృష్ణ సరే. మాతాజీ. ట్రాన్స్లేషన్ చదవండి. చదవండి. బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. చదవండి. అనువాదం చదవాలా? ట్రాన్స్లేషన్ చదవండి. శ్రీల ప్రపాదకి జై. ఈ విధముగా బ్రహ్మభూత స్థితి యందు ప్రతిష్ఠుడైన వాడు శీఘ్రమే పరబ్రహ్మానుభూతిని పొంది ప్రసన్నాత్ముడగును. అతడెన్నడును దేని కొరకును శోచింపడు, దేనిని వాంఛింపడు. అట్టివాడు సర్వజీవుల ఎడ సమత్వ భావమును కలిగి ఉండును. అట్టి స్థితి అందే అతడు నా శుద్ధ భక్తి యుక్త సేవను పొందుచున్నాడు. భాష్యం చదవ. ఉండండి ఒక నిమిషం. ఈ రకంగా ఏంటంటే బ్రహ్మభూత స్థితి అంటే ఏంటి ముందు శ్లోకంలో చెప్పుకున్నాం. ఇప్పుడు మన దానిలో ఎవరైనా ఇనిషియేషన్ ఉన్నారనుకోండి, బ్రహ్మభూత స్థితి ఎక్కడన్నా ఉందా, భగవద్గీతలో ఎక్కడన్నా చెప్పారు అంటే గనక ఏ శ్లోకంలో చెప్పారు అనేది 18.53లో చెప్పారు. కొంచెం చూసుకోండి. సో ఆ బ్రహ్మభూత స్థితిలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారట, వెంటనే శీఘ్రమే భగవంతుని యొక్క అనుభూతిని పొందుతారట. ఆ పొందినప్పుడు ఏం చేస్తారట, వాళ్ళు దేనికోసం శోకించరు, దేన్ని కోరుకోరు అనమాట. అందరి జీవుల ఎడల సమత్వభావాన్ని కలిగి ఉంటారట. అలా కలిగి ఉన్న వాళ్ళు ఏం చేస్తారట, భగవంతుని యొక్క శుద్ధ భక్తియుత సేవ చేస్తూ ఉంటారట అలాంటి వాళ్ళు. సో అది చెప్తున్నారు. సో ఇక్కడ పద చాలా మంచి మంచి ఇవి కూడా చెప్పారు, ఎగ్జాంపుల్స్ కూడా, అందుకనే చదువుదామన్నాను. ఈ పారాగ్రాఫ్ చదవండి ఎవరైనా. చదవండి, భాషను చదవండి. శ్రీల ప్రపాదకి జై. బ్రహ్మభూత స్థితి అనగా బ్రహ్మముతో ఐక్యమగుటయే నిరాకారవాదికి చివరి స్థితి. కానీ సాకారవాది లేక శుద్ధ భక్తుడు శుద్ధమగు భక్తియుత సేవయందు నెలకొనుటకు ఆ స్థితిని కూడా అధిగమించి మరింతగా పురోగమింపవలెను. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవయందు నెలకొనిన వాడు అప్పటికే ముక్త స్థితి అనబడు బ్రహ్మభూత స్థితి లేక బ్రహ్మ గుణైక్య స్థితిని పొందియుండెనని అర్థము. వాస్తవమునకు పరబ్రహ్మముతో గుణైక్యమును పొందకుండా ఎవ్వరును దేవాది దేవుని సేవనొనర్చజాలరు. కృష్ణ చైతన్యమనడి అట్టి దివ్య స్థితి అందు సేవ్య సేవకుల నడుమ భేదము లేకున్నను ఉన్నత ఆధ్యాత్మిక భావనలో వారి నడుమ తారతమ్యమును తప్పక నుండును. సూపర్. ఇక్కడ బ్రహ్మభూత స్థితి అంటున్నారంటే బ్రహ్మంలో ఐక్యమైపోవడానికి చేస్తూ ఉంటారు చూసారా. ఇలాగా ఇందాక వాళ్ళ స్థితి ఎలా ఉంది అవి చెప్తున్నారు అనమాట. వాళ్ళు ఏంటిటా, కానీ వాళ్ళు నిరాకారవాదులుగా ఉంటూ ఉంటారు. కానీ శుద్ధ భక్తుడు ఏం చేస్తూ ఉంటారట, ఈ బ్రహ్మభూత స్థితిలో ఉంటూ భగవంతుడిని ధ్యానం చేస్తూ ఆయనకి శుద్ధ భక్తియుత సేవ అనేది చేస్తూ ఉంటారు అనమాట. అది శుద్ధ భక్తుడు. అలాంటి వాళ్ళని శుద్ధ భక్తుడు అని అంటారు. శుద్ధ భక్తుడు అంటే ఎవరు అని అంటే ఇలా చెప్పండి, బ్రహ్మభూత స్థితిలో ఉండి భగవంతుని యొక్క ఆ పరమాత్మను తెలుసుకొని ఆయన యొక్క సేవ చేస్తూ ఉంటారనమాట. అయితే వీళ్ళు ఇక్కడితో ఆగిపోతారనమాట. బ్రహ్మభూత స్థితిలోకి వచ్చిన వాళ్ళు అంటే బ్రహ్మంలో ఐక్యం అయిపోతారు కదా, అలాగా ఆగిపోతారు. కానీ శుద్ధ భక్తులు ఏం చేస్తారంటే ఈ భగవంతుని యొక్క సేవ ఏదైతే ఉందో అది చేసి వాళ్ళు ఏం చేస్తారు, భగవంతుని ధామానికి వెళ్తారనమాట. అంటే పరబ్రహ్మంతో గుణైక్యం పొందకుండా ఎవరు భగవంతుణ్ణి చేరుకోలేరు. అంటే ఆ బ్రహ్మంతోటి వచ్చిన తర్వాతనే వీళ్ళు శుద్ధ భక్తులుగా అవుతారు. అయితే మనకి నిజంగా ప్రత్యేకంగా చెప్పాలంటే మనం ముక్త స్థితికి పొందాలి ఇలా అంటే, అలాగా భక్తులైతే ఇలా వెళ్ళి ఆ ఏకాంత స్థితిలో కూర్చోవడము అలాంటివన్నీ అవసరం లేదు. ఎప్పుడైతే మనం భగవంతుని యొక్క ధ్యానము నామము చేస్తూ ఉన్నామో, చూడండి ఇక్కడ కృష్ణ చైతన్యం అనేది ఏదైతే ఉందో చూసారా, ఆ స్థితిలో అలా ఉంటూ మనము
మనం భగవంతునికి సేవ చేస్తూ ఉంటాం అన్నమాట. సేవ చేస్తూ ఉన్నప్పుడు మనం ఆధ్యాత్మిక భావనలో ఉంటాము అని. అప్పుడు మనకిను వీళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది, తారతమ్యము తప్పకుండా ఉంటుంది అని చెప్తున్నారు. మనం గృహస్థలాగానే ఉంటూ కూడా మనం ఏం చేస్తాము, భక్తి అన్ని చేస్తూ ఏమంటాము, వైరాగ్యం అంటే నాకు ఇది ఇష్టం లేదు, అటాచ్మెంట్ లేకుండా అలా ఉంటాను చూసారా, అలా ఉంటూ ఉంటారట భక్తులు అనేవాళ్ళు. వాళ్ళు భగవంతుని యొక్క శుద్ధ సేవలో, భక్తియుత సేవలో నిల్పని ఉంటారు, వాళ్ళు శుద్ధ భక్తులు అని అంటారు అని చెప్తారు. ఓకేనా. ఇది బ్రహ్మభూత స్థితి అంటే వీళ్ళు భగవంతుని భక్తిలో ఉండరన్నమాట. వీళ్ళు అలా ఉంటూ ఉంటారు కానీ బ్రహ్మంలో లీనమైపోయి అవ్వాలని చూస్తూ ఉంటారు. సరేనా. అతది ఇప్పుడు బ్రహ్మంలో ఐక్యమైన వాళ్ళు కూడా మళ్ళీ జన్మ తీసుకుంటారా? అతే తీసుకుంటారు మాతాజీ, తీసుకుంటారు. ఎప్పుడైనా సరే మనకి ఏంటంటే భగవంతుని ధామానికి వెళ్తేనే ఆ పైన వైకుంఠము, తర్వాత సాకేధామము, తర్వాత గోలోక బృందావనం ఉంటారు. సరే, ఎక్కడ మనం ఎలా భగవంతుని పూజిస్తే వాటికి వెళ్ళిపోతాం అన్నమాట. ఆ పైన వరకు వెళ్ళినా సరే ఈ నిరాకారవాద స్థితి ఏంటంటే భగవంతుని యొక్క ఎఫల్జెన్స్ లో వాళ్ళు మర్జ్ అయిపోతారనమాట. అయినా సరే వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ వస్తారు, మళ్ళీ వచ్చి భక్తి అది చేసి భగవంతుని ధామానికి చేరుతారు. సరేనా. వీళ్ళు ఇందులో బ్రహ్మంలో ఐక్యం అయిపోతూ ఉంటారు కదా, వాళ్ళ చివరి స్థితి ఇదే అన్నమాట. తర్వాత వీళ్ళైనా సరే మళ్ళీ వచ్చేస్తారు. అది కూడా భగవంతుని యొక్క ఎఫల్జెన్స్. సో శుద్ధ భక్తులు మాత్రం ఏం చేస్తారట, భగవంతుడిని సాకారవాదిగా అంటే భగవంతుడి యొక్క ఆకారాన్ని పూజిస్తూ ఉంటారు, శుద్ధ భక్తి సేవ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడైతే శుద్ధ భక్త సేవ అనేది ఉండదన్నమాట. సేవ అనేది ఉంటుంది, నిరాకారవాద స్థితి అలాగా ఉంటుంది అన్నమాట. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ టైం ఎవరన్నా ఆకారము నిరాకారము అంటే కనుక చూసుకోవాలి. మనం బ్రహ్మభూత స్థితికి వస్తూ భగవంతుని యొక్క సేవ చేసినప్పుడు భగవంతుని వెళ్ళిపోతుంది. నెక్స్ట్ పారాగ్రాఫ్ ఎవరైనా చదవండి. హరి బోల్. చదవండి మాత, చదవండి. భౌతిక జీవన భావనలో మానవుడు ఇంద్రియ భోగం కొరకై కర్మ చేసినప్పుడు దుఃఖం ఏర్పడును. కానీ ఆధ్యాత్మిక జగత్తులో అతడు శుద్ధ భక్తియుక్త సేవలో నెలకొనినప్పుడు అతనికి దుఃఖం అనేది ఏర్పడదు. కృష్ణ చైతన్యవంతుడైన భక్తునకు శోకించి విషయం గాని వాంఛించు విషయం గాని ఏది ఉండదు. శ్రీకృష్ణ భగవానుడు పరిపూర్ణుడైనందున శ్రీకృష్ణ చైతన్యంలో దేవాది దేవుని సేవలో నెలకొనిన జీవుడు కూడా పూర్ణుడు కాగలడు. కలుషిత జలము నిర్మూలించబడిన నది వలె అతడు ఎల్లప్పుడూ స్వచ్ఛముగా ఉండును. శుద్ధ భక్తుడు శ్రీకృష్ణుని తప్ప ఇతర విషయములను గూర్చి చింతింపనందున సహజంగానే అతడు ఎల్లప్పుడూ ప్రసన్నుడై ఉండును. చాలా చదవను మాతాజీ, ఇంకా మొత్తం ఫినిష్ చేశాను. శ్రీకృష్ణ భగవానుని సేవలో పరిపూర్ణత్వం సాధించి ఉండుటచే అతడు ఏ విధమైన భౌతిక నష్టంకు శోకింపడు. అట్లా ఏ భౌతిక విషయము లాభమును వాంఛిపడు. దేవాది దేవుని అంశ భాగమొకట చేత ప్రతి జీవుడు తాను భగవంతుని శాశ్వత దాసుడనని ఎరుగుటచే అతడు భౌతిక భోగానుభూతిని వాంఛింపడు. అట్టివాడు భౌతిక జగత్తులో ఒకరిని తక్కువగాను మరొకరిని ఎక్కువగాను చూడడు. నిమ్న ఉన్నత స్థితులనేవి తాత్కాలికములు. అట్లే భక్తునకు తాత్కాలిక వ్యక్తావ్యక్త వస్తువులతో సంబంధం ఉండదు. అతనికి రాయి బంగారము రెండు సమానములే. ఇదే బ్రహ్మభూత స్థితి. ఈ స్థితిని శుద్ధ భక్తులు ఎంతో సులభంగా సాధింపగలడు. అట్టి పరబ్రహ్మములో ఐక్యమగుట మరియు వ్యక్తిత్వను కోల్పోవటాను భావనములు అట్టి స్థితిలో నరకప్రాయములుగా ఉండును. స్వర్గప్రాప్తి అను భావము అతనికి తృణపాయమే భ్రాంతి అగును. ఇంద్రియములు కోరలు తీసిన విషసర్పముల వంటి వగును. కోరలు తీయబడిన పాము చేత ఎట్టి భయము లేనట్లుగానే నియంత్రించబడిన ఇంద్రియముల చేత సహజంగానే ఏ విధమైన భయము ఉండదు. భౌతిక భావన పట్ల ఆసక్తుడైన వ్యక్తికి ప్రపంచము దుఃఖములతో నిండినదిగానే కనిపించును. కానీ భక్తునకు సమస్త జగత్తు వైకుంఠంలో లేక ఆధ్యాత్మిక జగత్తులో సమానము. భౌతిక జగత్తులో గొప్ప వ్యక్తిగా పేరుగాంచిన వ్యక్తి కూడా అట్టి భక్తుని దృష్టిలో చిన్ని చీమతో సమానము. ఈ కలియుగంలో శుద్ధ భక్తియుక్త సేవను ప్రచారం చేసిన శ్రీ చైతన్య మహాప్రభు కృపచేతనటి స్థితి లభింపగలదు. థ్యాంక్ యూ మాతాజీ. సూపర్ గా చెప్పారు చూసారా ప్రభుపాద. ఇందులో ఏంటంటే కదా ఎంత బాగుంది చూడండి. ఎలా అయితేట మనము మన జీవితంలో పూర్ణం కావాలి అంటేట మలినమైన జలంలో తొలగబడినట్టి నది వల్లే అతడు సదా స్వచ్ఛంగా ఉంటాడట.
ఇప్పుడు చూడండి, నీళ్లు వానాకాలంలో నీళ్లు పడుతుంటాయి కదా, వాన పడినప్పుడు అంతా మురికి మురికిగా ఉంటాయి. అదే కొంచెం వానాలు తగ్గి ఎలా ఉందనుకోండి, ఆ మట్టి అంతా కిందకి పేరిపోతుంది చూసారా. అలాగా ఏంటంటే ఆ మలిన జలంలోంచి మలినాన్ని తొలగబడినట్టుట. అలాగా లేదు అంటే మనకి ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తారు. ఇప్పుడు అంతా రీల్స్ లో కూడా బాగా చూపిస్తున్నారు చూసారా, గ్లాస్ లో మురికి నీళ్లు పెట్టేసి హరే కృష్ణ చాంటింగ్ చేస్తూ ఉంటారు, నీళ్లు పోస్తూ ఉంటే అందులో ఉన్న మురికి అంతా వెళ్ళిపోతుంది. తర్వాత ఆ పైన ఆ గ్లాస్ లో మంచి నీళ్లు ఉంటాయి చూసారా, అలాగా శుద్ధంగా ఉంటూ ఉంటుందట, అది చెప్తున్నారు. సో అలాగా భక్తులు ఏంటంటే శుద్ధ భక్తితోటి భగవంతుణ్ణి ఎప్పుడూ ఆరాధిస్తూ ఉంటారట. వాళ్ళు వేరే వాటి కోసం వేటి కోసం చింతించకుండా భగవంతుణ్ణి మాత్రమే ఆయనకి ఎలా సేవ చేయాలి, ఏం చేయాలి అని మాత్రమే ఆలోచిస్తూ సర్వదా ఎప్పుడూ ప్రసన్నంగా ఉంటారట, ఆనందంగా ఉంటూ ఉంటారట శుద్ధ భక్తులైన వాళ్ళు ఎప్పుడు. అయితే వాళ్ళు ఏంటిటంటే మేము ఎప్పుడు భగవంతుని యొక్క శాశ్వతమైన భక్తులము అని తెలుసుకుంటారు. కాబట్టి ఈ భౌతికమైన భోగాల మీద వాటి మీద వాంఛ అంటే కోరిక అనేది ఉండదన్నమాట. వాళ్ళకుండే ఒకటే కోరుకుంటుంది ఏంటంటే భగవంతుడికి సేవ చేయాలి అనే ఉంటుందట. అలాంటి వాళ్ళకి ఏంటంటే రాయిని బంగారాన్ని పెట్టినా వాటి రెండింటినీ అలాగే ఛేదించేస్తారట. రాయిని వదిలిపెట్టి ఇది పనికిరాదు అని బంగారాన్ని తీసుకోవడానికి లేదనమాట. ఆ రెండు సమానంగానే ఉంటూ ఉంటారట. సో ఇలాగా వాళ్ళు ఏం చేస్తారు, స్వర్గ ప్రాప్తి. భక్తులు అనే వాళ్ళు స్వర్గం కూడా ప్రాప్తి కూడా అవసరం లేదనమాట వాళ్ళకి. ఎందుకు, వాళ్ళకి కావాల్సింది భగవంతుడి యొక్క సేవ. ఇలాగా స్వర్గానికి వెళ్తే అక్కడ ఏంటి ఆనందం పొందుతాము, ఇలా ఉంటుంది కదా మనకు తెలుసా. ఏ ఏ లోకాలకి ఎవరెవరిని పూజిస్తే ఆ లోకాలకి వెళ్తామన్నాను చూసారా. ఇలాంటి శుద్ధ భక్తులట స్వర్గాన్ని కూడా కోరుకోరు అనమాట. అలా కోరుకున్నా వాటన్నిటిని ఏంటంటే తృణప్రాయంగా వదిలిపెట్టేస్తారు. అంటే వాటన్నిటిని గడ్డితో సమానంగా వదిలిపెట్టేస్తూ ఉంటారట. వదిలిపెట్టేసి మాకు ఏం కావాలి, భగవంతుడి యొక్క నిత్య సేవ మాత్రమే మాకు కావాలి అనుకుంటూ ఉంటారట. వాళ్ళ ఇంద్రియాలు ఎలా ఉంటాయటంటే ఒక పాముకి కూరలు తీసేస్తే అది ఎలా ఉంటుంది, ఊరికనే బుసలు కొడుతుంది కానీ అది కాటు వేసినా కూడా ఏమీ కాదు కదా. అలాగా కుకురలు తీసేసినట్టుగా వాళ్ళు ఉంటారట. అలా కూరలు తీసేసిన పాము నుంచి ఎలాంటి భయము మనకి ఎలాగూ కలగదో అలాగా వాళ్ళు ఆ ఇంద్రియాలన్నిటినీ వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని వేటి మీద ఉపయోగించుకోకుండా ఉంటారట. వాళ్ళకి కూడా భయం లేదు, ఎందుకంటే ఆ ఇంద్రియాలు వేరే చోటకి వెళ్ళిపోతాయి, మనం భౌతికంగా ఇదైపోతాము అని వాళ్ళకు ఉండదుట. సో ఇలాగ ఏంటంటే ఈ భౌతిక ప్రపంచం అంతా దుఃఖపూరితమైంది అయితే, కానీ మనకి భక్తులకి ఏ మాత్రం ఏంటంటే భగవంతుని యొక్క వైకుంఠం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళాలి, ఆయన సేవ చేసుకోవాలి అంతే తప్పించి వేరే ఆశ గాని కోరిక కానీ ఏమీ ఉండదుట. సో ఈ వాళ్ళు ఏం చెప్తున్నారంటే భౌతిక జగత్తున అత్యంత గొప్పవాడని పేరు కాంచిన వారు ఎవరైనా సరే ఈ భౌతిక ప్రపంచంలో వీళ్ళు ఇంత వాళ్ళు అంత వాళ్ళు, వాళ్ళకి స్టేటస్ ఉంది, ఇవి అన్ని చెప్తూ ఉంటారు చూసారా. అంత ఉన్నా సరే అలాంటి వాళ్ళు ఏంటట భక్తుడి యొక్క దృష్టిలో చిన్న చీమతోటి సమానంట. వాళ్ళు పెద్దవాళ్ళు అయితే ఏంటి, గొప్ప వాళ్ళు అయితే ఏంటి, మాకు కృష్ణుడి కంటే గొప్పవాళ్ళు కాదు కదా వాళ్ళు. అలాంటి ఆలోచనలో ఉంటూ ఉంటారట వాళ్ళు. కాబట్టి చిట్టి చీమతోటి సమానంట వాళ్ళు. కాబట్టి ఈ కలియుగంలో ఏంటంటే మనకందరికీ భక్తి అనేది ప్రచారం చేయడానికి చైతన్య మహాప్రభు స్వయంగా కృష్ణుడే వచ్చి ఏం చేశారు, మనకి భక్తి అనేది ఎలా చెయ్యాలి అని మనకి ఆయన చేసి స్వయంగా ఆయన చేసి మనకి చూపించి ఆ కృపని మనకి భగవంతుని యొక్క నామాన్ని కూడా మనకి ఇచ్చారనమాట. సో ఆ రకంగా మనం భక్తి అనేది చెయ్యాలని, శుద్ధ భక్తుడు ఎట్లా ఉంటాడో బ్రహ్మభూత స్థితిలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అని చెప్పారు. అక్కడ బ్రహ్మభూత స్థితిలో ఉన్న వాళ్ళు ఏంటంటే నిరాకార బ్రహ్మాన్ని పూజిస్తూ ఉంటారు, వాళ్ళు భక్తులు కాదు. వాళ్ళు తర్వాత బ్రహ్మంలో లీనమైపోతారు. కానీ శుద్ధ భక్తులు ఏంటంటే భగవంతుని ధామానికి వెళ్ళాలని వాళ్ళ క్వాలిటీస్ వీళ్ళల్లో ఉంటాయి. కానీ వీళ్ళు ఎవరిని ధ్యానం చేస్తారు అంటే కృష్ణుని ధ్యానం చేస్తూ ఉంటారు అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి మనం చేసే కర్మ కృష్ణ కోసం చేస్తూ ఉన్నామంటే అందులో శోకము భయము అనేవి ఏమీ ఉండవు అన్నమాట. అలాగే మనం చేసే వాటిల్లో కూడా మనము భక్తితోటి ఉంటూ ఉంటాం. కాబట్టి మన డ్యుయాలిటీస్ రాగము ద్వేషము అలాంటివన్నీ శత్రుత్వము ఇలాంటివన్నీ మనకి ఏమీ ఉండకుండా మనం భక్తితోటి చేస్తూ మనం భగవంతునికి మాత్రమే సేవ చేస్తూ ఆయన ప్రేమ కోసం పొందటానికి చేస్తూ ఉంటాం అన్నమాట. అది ఇక్కడ చెప్పింది. హలో అయితే చెప్పండి మాతాజీ. సో ఇంకా తర్వాత భక్త్యా మాం అభిజానాతి, ఇది కూడా చాలా మంచి శ్లోకము. ఎలాగ కృష్ణని పొందుతాము. సరే ఇప్పుడు శుద్ధ భక్తులు అంటే ఏంటి చెప్పాము, వాళ్ళు వేటిని ఎలా చూస్తారని చెప్పాము. బ్రహ్మభూత స్థితి అంటే ఏంటి చెప్పాము, వాళ్ళు ఎక్కడికి వెళ్తారో చెప్పాము. అయితే వీళ్ళు శుద్ధ భక్తులు ఉన్నారు చెప్పాము, బ్రహ్మభూత స్థితిలో ఉన్నారని చెప్పాము.
కానీ నన్ను ఎలాగ పొందుతారు, ఎవరు ఎలాగ నన్ను పొందుతారు అనేది నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు అనమాట. భక్త్యా మామభి జానాతి శ్లోకంలో చెప్తున్నారు. నెక్స్ట్ వీక్ మనం ఈ చాప్టర్ ఫినిష్ చేసేస్తాం. ఓకేనా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? చాలా చాలా బాగా చెప్పారు మాతాజీ. అవునా? చాలా అందరు మామూలుగా బ్రహ్మభూత మాతాజీ స్థితి నాకు ఈ అంటే రికార్డింగ్ బ్రహ్మభూత స్థితి కావాలి అంటే మాతాజీ. మనకి బ్రహ్మభూత స్థితి అంటే ఏంటి అని అడుగుతూ ఉంటారు కదా ప్రతిసారి. మనం ఎక్కడికి వెళ్ళక్కర్లా, బుక్ తీసుకొని అందులో చదువుకోవడమే. అది చూసి వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి వాళ్ళు అంతే. కాకపోతే వీళ్ళు ఏం చేస్తారు, కృష్ణాన్ని చేయరు, వాళ్ళు నిరాకారవాదిలో ఉంటారు, బ్రహ్మంలో కలవడానికి ట్రై చేస్తారు అంతే. మమ్మల్ని రంగనాథ్పురి ప్రభు అంటారు, ఎవరు పలకలేదనుకోండి అందరూ బ్రహ్మభూత స్థితిలోకి వెళ్ళిపోయారండి. ఎవరు మాట్లాడరు, వాళ్ళు మౌనంగా ఉంటారు, ఏకాంతంగా ధ్యానంలో ఉంటారు కదా, ఆ స్థితిలోకి వెళ్ళిపోయారని చెప్పేసి మాకు చెప్తూ ఉంటారు అనమాట. అలా అయితే ఈజీగా గుర్తుపెట్టుకుంటారు కదా, అందుకని. ఓకే, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? రికార్డింగ్ పెడతాను మాతాజీ, మన గ్రూప్ లో పెడతాను, రోజు మిమ్మల్ని యాడ్ చేస్తాను, అందులో చూసుకోండి మాతాజీ. ఓకే మాతాజీ. అదే అడుగుదాం అనుకున్నా మాతాజీ. నన్ను యాడ్ చేస్తే నేను చూసుకుంటా మిమ్మల్ని మాతాజీ. యాడ్ చేస్తాను, అందులో పెడతాను, చూడండి. నాకు ప్రత్యేకంగా ఒక్కొక్కరికి షేర్ చేయాలంటే గుర్తుండదు కదా. అవును మాతాజీ, కరెక్టే. పాతవి కూడా నేను చూసుకోవచ్చు మాతాజీ, వినొచ్చు. అవును. ఓకే ఓకే. మాతాజీ మీరు భక్తి శాస్త్రి అని చెప్తారు, అది ఏంటి మాతాజీ, ఏం చేస్తారు అసలు అది? చెప్తా ఒక్క నిమిషం.